వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 4 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమికి శ్రీశైలం హైవే నుంచి వెళ్ళొచ్చు, అలాగే సాగర్ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. శ్రీశైలం హైవే అంటే తుక్కుగూడ, కందుకూరు, కడతాల్, ఆమన్గల్ అండి. సో ఆమన్గల్ తర్వాత వెల్దండ వస్తుంది. ఈ రెండు హైవేస్ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ముదిగుండ అనే మండలం దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుంది. ఒకవేళ మనము ఆమన్గల్ దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటే 15 కిలోమీటర్స్ వరకు అయితే ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్తామండి. ఒకవేళ వెల్దండ నుంచి వెళ్ళాలనుకుంటే 10 కిలోమీటర్స్లో ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 80 to 85 కిలోమీటర్స్ దూరంలో అయితే శ్రీశైలం హైవేలో అవుతుంది. ఒకవేళ సాగర్ హైవేలో కూడా సేమ్ డిస్టెన్స్ అవుతుందండి. సాగర్ హైవే అనుకుంటే ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బిఎన్ రెడ్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్ అండి. మాల్ తర్వాత మదనాపురం అనే గేట్ వస్తుంది. ఒక 2 కిలోమీటర్స్ ఆ హైవేలోనే జర్నీ చేసిన తర్వాత మదనాపురం అనే గేట్ వస్తుంది. మదనాపురం గేట్ దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ రైట్కి వెళ్ళిపోవాలండి. సో అక్కడ ప్రాపర్టీ ఉంటుంది. అలాగే మళ్ళీ నల్లగొండ, మిర్యాలగూడ వయా జడ్చర్ల హైవే ఉంటుంది కదా, ఈ హైవే దగ్గర నుంచి కూడా కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ప్రాపర్టీ ఉంటుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది, ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది, చుట్టూ ఫెన్సింగ్ చేశారండి. అండ్ మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది. ప్రాపర్టీ లొకేషన్ కానీ, డైమెన్షన్ కానీ, ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ, ఒకవేళ ఈ ప్రాపర్టీ ఉంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా, సో మీరు అక్కడ ఫిజికల్గా వెళ్ళిన తర్వాతనే ఇదంతా క్లియర్గా అర్థమవుతుందండి. వీడియో చూడడం వల్ల కేవలం ఒక 50% మాత్రమే అర్థమవుతుంది. మిగతా 50% మీరు వెళ్ళిన తర్వాతనే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 48 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. 48 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. ఈ ఏరియాలో కొంచెం తక్కువలో కూడా ఉన్నాయండి. 35 lakhsలో కూడా ఉన్నాయి, 40 lakhsలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది, ఏరియాని బట్టి కూడా రేట్ ఉంటుంది. అలాగే ఈ ప్రైస్లో కూడా కొంచెం హైవేలో కూడా దొరుకుతాయండి. హైవేలో అంటే హైవే కాకుండా హైవే నుంచి 5-10 కిలోమీటర్ల దూరంలో కూడా దొరుకుతాయి. అది కూడా హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్లు కూడా దొరుకుతాయి. సో ప్రాపర్టీని బట్టి రేట్ అండి, ఏరియాని బట్టి కూడా రేట్ ఉంటుంది. సో ముదిగొండ మండలం దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 80 to 85 కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అలాగే మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలనుకుంటే హైదరాబాద్లో దగ్గర నుంచి ఇప్పుడు ఇదే రేట్లో ఇప్పుడు మీకు మాడుగుల మండలంలో కూడా దొరుకుతాయండి. సో హైదరాబాద్కి మాడుగుల మండలం ఆల్మోస్ట్ 60 to 80 కిలోమీటర్స్ లోపే అవుతుంది. సో హైదరాబాద్కి దగ్గర అవుతుంది, మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. అండ్ మనకు RRR ఇన్సైడ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. మీకు ఎలా కావాలన్నా అలా ప్రాపర్టీస్ అయితే చూపిస్తాము. అండ్ మీరు మీ బడ్జెట్ చెప్పండి, మీ బడ్జెట్ ప్రకారం ఎక్కడ ప్రాపర్టీ వస్తుందో కూడా చెప్తాము. సో మేము చెప్పడం కాదండి, మీరు మళ్ళీ ఫిజికల్గా వెళ్ళి అక్కడ ఆ ప్రైస్ ఉందా లేదా, సో ఇదంతా మనకు